హలో ఫుడీస్, వెల్కమ్ టు సారీస్ కిచెన్. ఈరోజు మనం జంక్ ఫుడ్కి బై బై చెప్పి చిటికలో చేసుకుని హెల్దీ స్నాక్ ఐటెం మసాలా మకానా ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఈ మకానాని ఫుల్ మకానా అంటారు, అంటే తామర గింజలు. తామర గింజలు కూడా తింటారా అని కొంతమందికి డౌట్ రావచ్చు. తింటారండి బాబు, ఎందుకంటే వీటిలో బాడీలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి హై రిచ్ పొటాషియం ఉండడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. బ్లడ్ వెజల్స్లో ఫ్యాట్ కంటెంట్ లేకుండా చేసి హార్ట్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నిర్మూలించి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ని ఇంక్రీజ్ చేసి లివర్కి చాలా సపోర్ట్ చేస్తాయి. స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ని బ్యాలెన్స్ చేసి ఆటోఇమ్యూన్ డిసీజెస్ని రాకుండా చేస్తాయి. ఇన్ని ఉపయోగాలున్న మకానాని మన డైలీ వంటల్లో వాడేద్దాం పదండి. ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ చిల్లీ పౌడర్ కారపొడి, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసేసి బాగా అంటే 3 ఉప్పు పసుపు కారము 3 కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు తీసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అది బాండి మొత్తానికి వచ్చేలా జస్ట్ అలా తిప్పుకోండి. ఎక్కువ గీ అనేది మంచిది కాదు కాబట్టి కొంచెమే 1 స్పూన్ మాత్రమే వేసి బాండి మొత్తం వచ్చేలా చూసుకున్నాను. తర్వాత ఏవైతే ఈ మిక్స్ కలుపుకున్నామో ఈ చిల్లీ మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ని ఆ గీలో వేసేసి జస్ట్ అంతా స్మాష్ అయ్యేటట్టు అందులో బాగా కలుపుకోవాలి. ఈ థర్మోస్టాట్ ఉన్నటువంటి హీట్ని తట్టుకునేటటువంటి ఇలాంటి వాటిని తీసుకుంటే మనకు మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. బాగా మిక్స్ చేశాక మన ఇంట్లో ఎంతమంది ఉంటామో 3, 4 దాన్ని బట్టి క్వాంటిటీని తీసుకోవాలి. ఇప్పుడు మకానాను యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు మకానాలు అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతాయి, రోస్ట్ అవుతాయి. ఇలా లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ అయినా రోస్ట్ చేయాలి. అలా రోస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు కావలసిన పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ కండిషన్ అప్లై అంటే ఏంటండి, స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇది మాత్రం పక్కా అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో చల్లారాక స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటాయి. బట్ 1 వీక్ వరకు ఉండవండి, 2 డేస్లోనే అవి ఖాళీ అయిపోతాయి. అంత బాగుంటాయి. చూసారు కదా, ఈజీగా హెల్తీ ఐటమ్ని మన పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చని అర్థమైంది కదా. సో జంక్ ఫుడ్ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి ఫుడ్ని తయారు చేసుకుంటే మన ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతిలోనే. ఈ మకానాస్ అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీకు కనుక ఈ మకానా గురించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ స్నాక్ ఐటెం ట్రై చేయండి. ఈజీ అండ్ హెల్తీ ఐటమ్ని మీ పిల్లలకి పరిచయం చేయండి. ఈ ఐటమ్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.